పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. సభ్య సమాజంలో బ్రతికే ప్రతి మనిషి ఏ జబ్బు అయితే తనకి రాకూడదు అనుకుంటాడో అలాంటి జబ్బు ఆ కుటుంబాన్ని కబళించింది. తండ్రి చేసిన తప్పులకి ఆ కుటుంబం బలైపోయింది. బ్రతుకు మీద భరోసా కోల్పోయిన ఇద్దరు భార్యాభర్తల యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు కుమారి. ఈమెకు రాఘవులుతో పెళ్ళై 17 ఏళ్లయింది. వీళ్లకు 2 పిల్లలున్నారు. భర్త రాఘవులకి ఉన్న భోగలాలస వల్ల ఈమె జీవితం కూడా బలైపోయింది. జీవితాలు దుర్భరమైన ఈ దశలో కూడా పెళ్ళైన 17 ఏళ్లకు భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నాడు అని తమ పిల్లల్ని కుటుంబాన్ని ఆదుకుని న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. ఈ యథార్థ గాథలో భార్య కుమారి తన బాధను మనతో చెప్పుకోవడానికి తన 2 పిల్లలతో ఇక్కడికి వచ్చింది. రామ్మ. 2 పిల్లలు. పెద్ద బాబా? నీ పేరేంటమ్మా? నా పేరు గోపి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? పని పోతాను. పని ఎక్కడ పనికి పోతావు? లేబర్ పని. రోజు పోతావా? ఎంత కూలీ వస్తుంది? 350. రోజుకు 350. నీ పేరమ్మా? నా పేరు దుర్గా. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? 5. చెప్పండి కుమారి, మీరు పనికి పోతారా? ఇంటానే ఉంటాం మేడం. నా హెల్త్ బాగుంటా 2 సంవత్సరాల నుంచి ఇంటానే ఉంటాను. మీ హెల్త్ బాగుండలేదు? ఏమైందమ్మా మీ హెల్త్ కి? హెల్త్ అంటే ఇది చెప్పుకోలేని బాధ మేడం. ఏం పర్వాలేదు, ఇక్కడ ఏమన్నా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చిందే మనకున్న బాధలు ఉన్నప్పుడు ఇట్లా హెల్త్ ఇది బెడ్ గ్రూప్ బాగోలేదని చెప్పారు సార్లు. ఫస్ట్ బాబుకున్నప్పుడు ఏం లేదు, మళ్ళీ సెకండ్ కమలపిల్ల 2 అప్పుడు రక్తం ఎక్కిచ్చారు. రక్తం లేదు అమ్మా అని రక్తం 3 ప్యాకెట్లు ఎక్కిచ్చారు. ఇంకా మళ్ళీ సరిపోదని గాంధీలో మళ్ళీ అప్పుడప్పుడు ఏమో అర్జెంట్ అని మళ్ళీ ఎక్కిచ్చారు. అప్పుడు అంతా మంచిగానే ఉందని ఇంక 2 కమల పిల్లలను తీశారు. తీస్తే అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ పాపకు 3వ కానుపుకి ఇంకా నేను ఉంచుకొని నాకు అక్కడ ఓపిక లేదు, నేను కనలేదు, కానీ ఓపిక లేదు, నా పని అయిపోయింది, ఆపరేషన్ చేసి తీస్తున్నారు పిల్లల్ని అందరినీ, ఇంకా నేను కనలేనంటే కాదు నువ్వు కనాల్సిందే, ఈ పిల్లలు బతికేది బతుకు నాకు నమ్మకం లేదు, నువ్వు మళ్ళీ కానుపు కనాలి. పుట్టిన కవల పిల్లలు బతుకుతారో లేదా నమ్మకం లేదా? మీ భర్త? మా భర్తకి. అయితే బతికినా బతికిపోయినా నా కూతురు బాగుండాలని మా అమ్మ మా నాన్న గొడవ పెట్టుకున్నారు. మేము గరీబోళం మేము చేసి పెట్టలేము, అక్కడ ఓపిక లేదు అని మా నాన్న రాయి కొడతాడు. ఆ మాట చెప్తే కాదు నేను పెట్టి నేను పోషిస్తా, నా ఇష్టం, ఆపరేషన్ చేయొద్దు, నేను సాగుతానని చెప్పి మా ఆయన అన్నాడు. అంటే సరేనని ఇంకా ఆపరేషన్ చేయకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఆయన కాడే ఉంచుకున్నాము. ఇంకా అట్లానే నడిచిపోతా ఉంది. మళ్ళీ ఈ పాప కడుపుతా ఉన్నప్పుడు బాగా మళ్ళీ ఒంటికి నీరు వచ్చి బాగా కమ్జోర్ అయ్యి వీక్ అయిపోతే ఇంకా మా అమ్మలకు ఫోన్ చేసి పిలిపించారు. ఇంకా మీ కూతురు మంచి చెడ్డ చూసుకొస్తే నీదే అత్తమ్మ అని చెప్పారు. అయ్యా మాకు అక్కడ ఓపిక లేదంటే ఇంకా మా అక్కని పంపించింది. మా అమ్మ పంపిస్తే ఇంకా మా అక్కాయ మంచి చెడ్డలు అన్ని చూసింది. కానీ దాకా చూస్తే ఇంకా పరీక్ష చేస్తే ఇట్లా నీకు ఇట్లా వచ్చిందమ్మా, హెచ్ఐవి వచ్చిందమ్మా అని చెప్పారు. మీకు హెచ్ఐవి వచ్చిందని చెప్పారు. ఎప్పుడు? 8 నెలలు చెప్పారు. ఈ 3 అమ్మాయికి డెలివరీ ముందే చెప్పారు. డెలివరీ ముందే చెప్పారు. ఆ కవల పిల్లలు ఏమయ్యారు? అమ్మాయి 3 గంటల సేపు చచ్చిపోయిన. మా అమ్మ డబ్బులు ఇలా కాలిపోయినాక 600 అడిగారు ఆ గాంధీలో. అడిగితే మా ఆయన మమ్మల్ని హాస్పిటల్ జాయిన్ చేసి వెళ్ళిపోయినాక పట్టించుకోవాలంక మొత్తం ఫోన్ చేసిన వాళ్ళ మొత్తం మా మామయ్య వస్తున్నారు, 600 200 ఇచ్చిపోతున్నారు. కానీ టయానికి ఒక్కళ్ళు కూడా లేదు. మా అమ్మ ఒక్కతే ఉంది. 2 కమలపేటలో పుట్టారు, 1200 ఇవ్వాలా ఇవ్వండి అంటే మాకు ఆ డబ్బులు లేవు, మాకు అక్కడ లేవు అయ్యా, మా అల్లుడు లేడు, మా భర్త లేడు, మా బుజ్జి నేను ఉండను. మా అమ్మ ఏడ్చింది. నువ్వు డబ్బులు ఇస్తే ఇస్తాను లేకపోతే ఇవ్వని చెప్పి ఆయన బెదిరించారు. బెదిరిస్తా లేవు సార్ మా కాడ ఎట్టానగానే పిల్లల్ని ఇవ్వండి అంటే
ఇవాళ ఉమ్, ఇంకా అంతన పక్కన వేరే ఇట్లా తెల్లగా బట్టలు వేసి ఉంటాయి కదా, ఉమ్, అలా లైన్ గా పడుకోబెట్టారు. పడుకోబెడితే మట్టు కూర్చుంది నల్లగా. ఉమ్. మట్టు కూర్చుందని ఇంకా ఆయమ్మ వీళ్ళు డబ్బులు ఇవ్వంటే ఈ పిల్ల ఇప్పుడే మట్టు కూర్చుంది అని ఇట్లా ఒక కాలు ఒక రెక్కెట్ట పట్టుకుని ఇట్లా ఇసురు కొట్టింది. ఏ హాస్పిటల్లో? గాంధీలో ఇట్లా ఒక కాలు ఒక చేయి పట్టుకుని ఇట్లా ఇసురు కొట్టగానే ఇట్లా చెక్కది ఉండేది కదా, చెక్కే కదా అవి, అది ఇక్కడ తగిలి బాగా ఏడ్చి ఇంకా అట్లానే చచ్చిపోయింది. ఆయమ్మ అట్లా ఎందుకు చేస్తున్నా అంటే నోరు ఇవే తేరగుంది గవర్నమెంట్ హాస్పిటల్ అని వచ్చినామంటే నువ్వు ఏడు పేరేంటి తెలుసా? తెలియదు మేడం. నాకు కింద కుట్లు వేసారు, ఇంతగా అరుస్తా ఉండవు సోయలేకుండా మొత్తం మందులు అవన్నీ వేసి కింద ఆపరేషన్ చేశారనమాట. నార్మల్ కుట్లు వేసారు. ఇంకా అట్లానే ఏడుస్తా బల మీద ఉండి అట్లా చేయక ఆయమ్మ డబ్బులు ఇప్పిస్తానా కూడా ఇసురు కొట్టేసింది. ఏడు చచ్చిపోతే ఆ పిల్లని అదే బట్టలో చుట్టి డస్ట్ బకెట్లో పెట్టేసి ఇట్లా చేయగాక మా ఇంటి ఎక్కువ మాట్లాడనుకో పిల్లోడు ఐసీలో ఉన్నాడు, ఆ పిల్లోని కూడా చంపేస్తాను, నీ అమ్మ డబ్బులు ఇలా, నీకు మొగుడు గీత లేడు, నీ అత్త గీత లేదు, ఎవరు లేరు, నీ అమ్మకు నువ్వు ఒకటే ఉండదు తేరగొండ గవర్నమెంట్ హాస్పిటల్ అని రాటమ్మ పుణ్యాన్ని చేస్తున్నారు, మీరు వచ్చిండ్రా, ఎవరు చేస్తారు మీకు మంచి చెడ్డ అని ఇంకా నన్ను కొట్టింది ఆయమ్మ. కొడితే ఇంక ఏడ్చుకుంటే అట్టనే పండుకున్నా. ఇంకా తెల్లారుజామున 8 గంటలకు అట్ట మా అమ్మ వస్తే ఇంకా పిల్లోడు ఉన్నాడు కానమ్మా పిల్లలే చచ్చిపోయింది అని అన్నారు. డబ్బులు ఇస్తాయమ్మని మా అమ్మ వాళ్ళు మా తెలిసిన వాళ్ళు ఇంటూ ఆలకాడ కొంగు పట్టుకొని అందరిని అడకొచ్చి డబ్బులు ఇచ్చింది. ఇంకా అంత డబ్బులు ఇస్తే ఆ పిల్లని ఉన్న పిల్లని ఇయ్యాలి, అసలు ఆ పిల్లని ఇయ్యాలంటే నువ్వు డబ్బులు కట్టాలా, మొత్తం 12 ఎగస్ట్రా కట్టాలి, డాక్టర్ చెప్పొద్దు, ఆ పిల్లోడు ఒకటే పిల్లోడు బతుకుతాడు, ఇద్దరు బతుకుతాడు సంతకం చేపించుకున్నావు, నీకు ఈయన మా ఎవరు నువ్వు బయటకు చెప్పొద్దని మా అమ్మని నన్ను ఇద్దరు బెదిరించారు, ఆ పిల్లని కూడా చంపేస్తామని. అంటే మా అమ్మ మేము ఇద్దరం ఏడ్చుకున్నాం. పిల్లోని 3 గంటలు చేపించారు. ఇంకా పిల్లోని నాన్న పాడేయాలంటే డబ్బులు అడిగారు. మా మామయ్య చెప్తేనేమో అమ్మ సిటీలో నన్ను పట్టుకుంటారు, నేను దేశపాన్ ఇంటికి దానం చేయాలంటే మీరు అక్కడ చెత్త డబ్బాలు వేయండి అని అన్నారు. అంటే ఆంధ్ర తీసుకోవాలంటే మాట్లాడి చేతనైతే అన్న తీసుకోను అంటే నా వాళ్ళగా నేను తీసుకోను. మా మామయ్య వచ్చి చూసి డబ్బులు ఇచ్చి అట్టికాయలు ఇచ్చి వెళ్ళిపోయింది మా మామయ్య. వెళ్ళిపోతే మా అమ్మ ఇంకా అదే సంచిలో పెట్టుకొని చెత్తకుండి వేసేసింది పిల్లలు. కనీసం దానం చేయడానికి కూడా ఎవరు లేరు. మా ఆయన అసలు పట్టించుకోవాలి, ఎవరిని పెట్టేసి ఆ బాబుని ఏం చేశారు? ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చినాక ఆ అబ్బాయికి 2 సంవత్సరాలు బాగుండాలి. తర్వాత ఇంకా పైకాను విరోచన జ్వరం బట్టి చాలా వీక్నెస్, ఎన్ని దాకా తిప్పినా ఎవరు చెప్పలు ఇట్లా హెల్త్ బాగలేదని ఏం చెప్పలే. డబ్బులు తీసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మంచిగా చూస్తున్నారు, చాలా డబ్బులు అయినా మంచిగా చూడలేదు. ఇంకా నేరుగా నీలపూర్ హాస్పిటల్ అడ్మిట్ చేపిస్తే ఇంకా ఆసుపత్రి ఈ సూతులు ఎక్కిస్తే సెప్టిక్ అయిపోయింది. నేను మేడం ఎట్లా అయిందంటే సెప్టిక్ అయిందమ్మా మమ్మల్ని నుంచి ఏమంట ఇంకా నీ కొడుకు చేయి కట్ చేయాలన్నారు. అట్టంటే అట్ట మేడం అన్న వీళ్ళిద్దరిని ఎత్తుకుని ఆ పిల్లని కూడా ఎత్తుకుందా. మళ్ళీ అవి పాప కూడా పుట్టింది. ఇంకా నీలపూర్ హాస్పిటల్లో 3 వేసుకుని ఒక్కదాన్నే ఉండే. అప్పటికే మీకు హెచ్ఐవి ఉంది? అప్పటికే ఉంది హెచ్ఐవి. బాబుకి కూడా వచ్చింది అన్నారు. బాబుకి కూడా వచ్చింది, ఇద్దరు పిల్లలు బాబు. ఆ అబ్బాయికి వచ్చిందంటే సరే అట్టకట్ట నా బాబుని బతికేయండి మేడం అంటే మాకు ఆధార్ కార్డు లేదు హైదరాబాద్ లో. అయితే 10,000 కడితే నిమ్స్లో ఆపరేషన్ చేస్తానమ్మా, నీకు రేషన్ కార్డు ఉంటే ఫ్రీగా చేస్తా, రేషన్ కార్డు లేకపోతే 10,000 కట్టాలమ్మా అంటే ఇంక వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిండు మా ఆయన. ఫోన్ చేస్తే అమ్మ 10,000 కట్టాలన్నారంటే వాడు ఉండడు చేయడు బతకడు, అయ్యా ఇంటికి తీసిపోయాయి, ఇంటికి తీసుకురా మీ భార్యకి ఏదో ఒకటి చెప్పాను మొత్తం మంది అంటే ఇంక ఇంటికి తీసిపోయాడు. మా అమ్మ చూపించిద్దంటారా అన్నాడు. డాక్టర్లు పంపించుకుని మనం ఎట్టపోతాం అంటే 4 పిల్లల్ని ఎత్తుకుందా నా మాట ఇన్ని పని అయితే లేకపోతే ఇక్కడ ఉండి సావండి మీరు ముగ్గురు, నా సంబంధం లేదని చెప్పిండు. ఇంక సరే నేను పిల్లల్ని ఎత్తుకొని డాక్టర్ కూడా చెప్పకుండా నాకు ఎత్తుకొని అట్టానే వచ్చేసిండు 3 పిల్లల్ని తీసుకొని. ఇంటికి పోయినాక అసలు మమ్మల్ని పట్టించుకోవాలి మా అత్తమ్మ, పట్టించుకో నీకేం ముద్ద పెడుతుంది దానికంటే నీ పిల్లలు పెట్టాలా నీకు పెట్టాలా హాస్పిటల్లో చూపించాలని మా అత్తమ్మ అసలు పట్టించుకోవాలి. కొట్టేది గోలు చేసేది, కడుపు నిన్ను అన్నం పెట్టేది కాదు అట్లా చేసేది. మీ ఆయన ఏం పని చేసేవాడు? మా ఆయన పని చేసే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిండు అక్కడ వదిలిపెట్టి మా ఆయన మళ్ళీ జీతానికి వెళ్ళిపోయిండు. జీతానికి పోతాడు, జీతానికి ఇన్ని వేలని తీసుకుంటాడు, జీతం డబ్బులు మా అత్త తీసుకునేది, మేము చూసుకుంటాం పో నువ్వు అని చెప్పి మా ఆయన పంపించేది. నన్ను మా అత్తమ్మ మంచిగా చూసు తింటే అన్నం తిను నీ పిల్లవాడు కదా చెప్పి వాడు చచ్చిపోయేటోడే అని చెప్పేది.
గట్టన నా పిల్లల్ని బతికించుకుంటానని టాటర్లో కంకర లేనికి టాటర్కి పోయేదాన్ని మేడం. పిల్లలు వచ్చారు ఆగమాగంగా ఏడుస్తాయి, బాధపడతాట మొత్తం ఇది మొత్తం ఏడాక మొత్తం ఊసి పెంచేయి. ఊసినంతలా కాళ్ళు వాసి చాలా ఘోరంగా అయిపోయిండు. ఇట్లా కాదు నా కొడుకుని బతికించుకోవాలని నేను ఆ పనికి ఈ పనికి పోయి డబ్బులు తెస్తే ఆ డబ్బులు ఇంటే వీళ్ళదని గొడవ పెట్టుకొని కొట్టేది. ఆ బియ్యాన్ని చల్లేసేది, కుండలో పోసి పెడితే ఆ బియ్యాన్ని పారబోసేది. అట్లా చాలా హింసలు పెట్టింది మా అత్త. సరే అయితే ఇంట్లోనే అన్నిటికీ ఓర్చుకున్న. పిల్లోడు చచ్చిపోయింది. మా ముగ్గురు పిల్లలు మా నాన్న పిలిచిన పంచాయతీ పెట్టిన. నా కొడుకుని బతికిస్తాను ఇక్కడ తీసుకొచ్చి పట్టించుకోవట్లేదు పంచాయతీ పెడితే నీకు ఒక్కదానికి ఏం పుట్టిన, నాకు నా కొడుకు పుట్టిండు, మాకున్న సంబంధం మా రక్త సంబంధం, సత్యం మేము తలకలో పోసుకుంటాం, మీకేం సంబంధం, నీ కూతురు నువ్వు తీసుకొని మా నాన్నతో చెప్పి నన్ను ఎల్లగొట్టేసింది. అంటే మీ పంచాయతీల పెద్దలు ఏమన్నా వాళ్ళు ఏమన్నారు, మీకు ముగ్గురు పిల్లలు పుట్టినాక నీకు ఎవరు పొద్దుగురు పంచాయతీలు చెప్తారమ్మా, మేము చెప్పం పంచాయతీ ఆ రోజు కట్నం వద్దు ఏం వద్దు అని పెళ్లి చేసుకున్నాడు మీ ఆయన. ఇప్పుడు మళ్ళీ మీకు ఇద్దరికి ఇట్ట గొడవలు ఎన్నిసార్లు పంచాయతీలు పెడతాం మా వల్ల కాదని మా ఊళ్ళు అందరూ చెప్పేశారు. మా బాబాయిలు చిన్నాళ్ళు అందరూ ఎవరు వస్తారులంక. మా నాన్నేమో నన్ను నా కొడుకు మా బుద్ధిని తీసుకుని పోయిండు. ఇద్దరు మా పిల్లలు మా అత్త తీసుకుని మేము దాక్కుంటాం పోని మేము చేసుకుంటాం నేల కొట్టేసింది. మా నాన్న నేను నా బిడ్డని నా మనవరాలు నేను దాక్కుంటా, ఈ పిల్లని కూడా ఇచ్చేస్తే ఈ పిల్ల పాలు తాగుతుంది 6 నెలల పిల్ల. నేను ఈయనని పిల్లని తీసుకున్నాక ఆ నైట్ పోయాము, తెల్లారిపాటికి 5 గంటల పిల్లోడు చచ్చిపోయిండు అని అప్పటిని వచ్చారు. పిల్లోడు అట్ట చచ్చిపోయాడు అంటే వాడు బాగలేదు చచ్చిపోయాడు. మమ్మల్ని ఏం చేయమంటే గొంతు ఎండిపోయింది, వాడు చచ్చిండు మేము చూసుకోవాలా. నువ్వు ఎలా వదిలేసి వెళ్ళావు, ఎందుకు వదిలేసి వెళ్ళావు అలాంటి పిల్లలు? అత్తకి మా ఆయనకి మా నాన్నకు గొడవ అయ్యి మా నాన్న నన్ను తీసుకుని పోయి నా కూతురు నాకు కావాలా, నీ పిల్లలు నువ్వు సాక్కో, నీ కొడుకే పుట్టిన సాక్కో, నా కూతురు నేను సాక్కుంటా, నా పిల్ల ఎన్ని రోజులు కష్టం చేయాలా. మొత్తానికి ఆళ్ళు కొట్టుకొని పిల్లోని చంపేశారు. అట్లా పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, పిల్లోని చంపేశారు. పిల్లోడు చచ్చిపోయిండు. అక్కడ గొడవ అయితే ఇంక మళ్ళీ మా నాన్న అట్టని చేసి 6 నెలలు పెట్టుకున్నాడు. కేసు కాడికి పోయింది. కేసు పెట్టనీయకుండా పెద్ద మనుషులు వద్దు, ఆ పిల్లోడు బాగలేనాడు పిల్లాడే, నువ్వు సంసారం చేయాలంటే కేసు వద్దు ఏమొద్దు, మంచిగా నాకు మీ అత్తగారింటికి వద్దు పోయి మమ్మల్ని ఇంటికి పంపిస్తే 6 నెలలు 7 నెలలు ఉండ. ఇంకో సంవత్సరం అయినాక మా ఆయన వచ్చి మళ్ళీ తీసిపోయాడు, నా పిల్లలు నాకు కావాలా నేను చూసుకుంటా, నేను మంచిగా చూసుకుంటూ ఉండ పిల్లలని తోలపోయిండు. కానీ మంచిగా చూసుకునేదే లేదు. ఇంక రోజు ఏదో ఒక గొడవతో కొడతా ఉండేవాడు, నువ్వు పని చేయటం లేదు అని. ఇంకా పిల్లలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినాక నేను పిల్లల్ని ఎత్తుకొని పనికి పోయేదాన్ని. అట్లా రోజు పనికి పోతా ఉండే ఇంకా వేరే అమ్మాయిలను మరగటం, ఆ అమ్మాయిలతో తిరగటం, దాన్ని పెళ్లి చేసుకుంటానంటాం, ఇట్లా గొడవలు చేస్తున్నాడు. ఇంకా నేను మా అత్తమ్మ ఫోన్ చేస్తేనే అయితే ఇందులో వాడు మా కూడా ఎన్ని తప్పులు ఏం చేస్తాడు, నువ్వు ఆడదాన్ని మోసుకొని ఉండాలి. అత్తమ్మ చాలా గొప్పది. మా అత్తమ్మ అట్టనేది. మీరు అందరూ కలిసే ఉంటారా మీ అత్తమ్మ? మా అత్తమ్మ అక్కడ మమ్మల్ని దగ్గర రానిది మాకు ఇట్లా ఉందని. అంటే ఇప్పుడు మీ మాకంటే మీ ఆయనకు కూడా హెచ్ఐవి ఉందా? మా ఆయనకు కూడా ఉంది, మా ఆయనకు కూడా వచ్చిందని చెప్పారు. అంటే మీకు అసలు హెచ్ఐవి ఉందని చెప్పారు కదా, అది ఎలా వచ్చిందని చెప్పారు మీకు? ఎలా వచ్చిందంటే మా బ్లడ్ లో వచ్చిందమ్మా, రక్తం ఎక్కిచ్చారంటే అవును సార్ ఎక్కిచ్చాను అన్న. ఎక్కిచ్చారంటే అలా వచ్చింది మీకు, లేకపోతే మీ ఆయన ఏం పని చేస్తారంటే మేసరి పని చేస్తారంటే మేసరి పని చేసే వాళ్ళకి అందరికి ఇట్లానే వచ్చిద్దమ్మా నీకు అని ఇంకా వాళ్ళు ఇట్లా చెప్పారు. అంటే మీకు హెచ్ఐవి అని తెలిసిన తర్వాత మీ ఆయనకి టెస్ట్ చేశారా, ముందే చేశారా? అంత నాకు తెలిసినాక ఆయనకి ఎంపటిని పిలిపించి టెస్ట్ చేశారు. అతనికి కూడా ఉందని చెప్పారు ఎంపటిని. ఇప్పుడు ఇద్దరికి హెచ్ఐవి ఉంది. అతను రోజు పనికి వెళ్తాడా? రోజు పనికి వెళ్తాడు. ఇప్పుడు మీ అత్తగారు మామగారు, ఇప్పుడు మీకు మీ ఆయనకి ఇంకా అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా? లేరు, మా ఆయన కూడా 3 ఆడపిల్లలు, వాళ్ళ చెల్లెలు 3. వాళ్ళందరికి పెళ్లిళ్ళు అయిపోయి మీ అత్త మామ మీతో మీరు ఉండరు, మీరు సపరేట్ ఉంటారు. మీకు ఇప్పుడు జబ్బు అని చెప్పి మేము సపరేట్ పెట్టారు. అలాగనే చూసిద్దాము. ఆవిడేమైనా సహాయం చేస్తుందా మీకు? ఏం సహాయం చేయదు. మీ ఆయన రోజు పని చేసి మీకు మీ ఇల్లు అట్లీస్ట్ కుటుంబం చూసుకుంటాడా? చూసుకుంటాడు కానీ ఇప్పుడు చూసుకోవట్లేదు మేడం. ఎప్పటి నుంచి చూసుకోవట్లేదు? ఇప్పుడు 4-5 నెలల నుంచి చూసుకోవట్లేదు. ఎందుకు చూసుకోవట్లేదు? వేరే ఆమెను పెట్టుకున్నాడు, ఒక ఆమెని. అంటే ఇప్పుడు ఆవిడతో సపరేట్ గా సంసారం పెట్టుకున్నాడు. అలాగే ఆమెకి భర్త చచ్చిపోయిందంట, పిల్లలు లేరంట, ఆమెతో పోతా ఆమె చూసుకుంటా, నన్ను ఇంట్లో పట్టించుకోవట్లేదు. ఇంట్లో తిండికి ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఎట్లా ఏమని పరిస్థితి అంటే ఏంది పెద్ద కట్నాలు తెచ్చిన వాళ్ళు ఏం మాట్లాడు, నువ్వు కట్నం దాలు ఏం తేలాదు, మళ్ళీ వేరే వాళ్ళని ఎంట పెట్టుకొని లేచిపోయినా కూడా మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ కోర్టులో తిరిగి ఇట్లా తిరిగి తీసుకొచ్చుకుంటే నువ్వేంది, నేను ఎటు బాకు, నేను సాయంత్రానికి ఇంటికి వస్తుంటే నువ్వు నన్ను టార్చర్ పెడతావు, నన్ను అడుగుతున్నావు, సాయంకాలం ఇంటికి రావడమే గొప్ప అని చెప్తున్నాడు అంటున్నాడు. నీకు నేను కావాలా, నీ డబ్బులు కావాలి, ఎవరు కావాలి చెప్పు, ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో, నువ్వు ఎక్కువ మాట్లాడుకుని నేలొక్కువ అని మాట్లాడతాడు. అంటే మీరేం అడగకూడదు, అతను వచ్చినట్టు తిరుగుతాడు,
ఇప్పుడు అతను మీకు డబ్బులు కూడా ఇవ్వడు. ఇవ్వటం లేదు మేడం. ఇప్పుడు కుటుంబం మీరే కష్టపడి పని చేసుకోవాలి. అబ్బాయి చేసినవి తెచ్చిస్తాను. నేను 2 సంవత్సరాలు చేయటంలో బీపీ డౌన్ అయింది, గుండెలు నొప్పి, జ్వరము, ఇంకా అసలు పైకి లెగిస్తే కళ్ళు తిరిగి గప్పుని కింద వాడు శుభ్రంగా చదువుకోవాల్సిన వయసులో ఇప్పుడు మా పిల్లోడు కష్టపడి పని చేసి మిమ్మల్ని కాపాడుతున్నాడు. 350 తెచ్చిస్తాడు నాకు. వారానికి 1500 వచ్చిన అమ్మ, 2000 వచ్చిన అమ్మని తీసుకొచ్చి. నువ్వేనా చదువుకున్నావా? 5 వరకు చదువుకున్నాం. ఆ తర్వాత నువ్వు పనికి వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వే చూసుకుంటున్నావు అమ్మని నాన్న. ఇప్పుడు అమ్మ చెప్పిన అన్ని నిజాలే కదా, నాన్న అట్లా చేస్తాడా? మిమ్మల్ని అసలు ఎప్పుడైనా ప్రేమగా చూస్తాడా? మీకు ఏమన్నా కొని కూడా ఏమైనా చేస్తాడా? అవి బయట కొనుక్కొచ్చి ఇస్తాడు కానీ మంచిగా చూసుకోడు. ఇప్పుడు ఆవిడతోనే ఉంటాడు వెళ్ళి. మేము ఫోన్ కొంచుకున్నాం. ఆ ఫోన్ కొంచుకుంటే మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తున్నాం. నువ్వు ఫోన్ తీసేసుకున్నావు అతని దగ్గర నుంచి? తీసుకున్నా మేడం. సరే ఇప్పుడు మీరు ఫోన్ తీసేసుకుంటే అతను ఊరుకున్నాడా మళ్ళీ మిమ్మల్ని కొట్టాడా? మమ్మల్ని కొట్టాడు మేడం. కొట్టినా కూడా నువ్వు చంపినా సరే నేను ఫోన్ ఇయ్యను. ఫోన్ తీసుకున్నా, ఫోన్ నెంబర్ల బుక్స్ అన్ని గుంజుకున్నా మేడం. నువ్వు ఇట్లా చేయొద్దు, పిల్లలు ఉండారు, పిల్లల జీవితం ఖరాబ్ అయితే నువ్వు ఇట్లా చేయొద్దు. సరే ఇప్పుడు మీరు కలిసే ఉంటున్నారు కానీ అతను ఏ మార్పు రాలే అంటే ఆమెతోనే తిరుగుతున్నాడు. ఫోన్ మీరు గుంజుకున్నా ఏం చేసా? సరే ఇప్పుడు అతను పిలుస్తా. అతని పేరేంటి? రాఘోలు. సరే అతను పిలిచి మాట్లాడదు. అతను ఏం చెప్తాడు చూద్దాం. సరే రండి. పిల్లలు ఉండారు, పిల్లల జీవితం ఖరాబ్ అయితే నువ్వు ఇట్లా చేయొద్దు. సరే ఇప్పుడు మీరు కలిసే ఉంటున్నారు కానీ అతను ఏ మార్పు రాలే అంటే ఆమెతోనే తిరుగుతున్నాడు. ఫోన్ మీరు గుంజుకున్నా ఏం చేసా? సరే ఇప్పుడు అతను పిలుస్తా. అతని పేరేంటి? రాఘోలు. సరే అతను పిలిచి మాట్లాడదు. అతను ఏం చెప్తాడు చూద్దాం. సరే రండి. మీరు ఈ కుటుంబానికి ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా? 15 రోజుల నుంచి గొడవ పెట్టుకుంది మేడం. అందుకే నా పని కూడా చేయబుద్ధి కావట్లేదు. సో ఆవిడ గొడవ పెట్టుకున్నందువల్ల మీకు పని చేయక బుద్ధి అవట్లేదు? ఇన్ని రోజుల నుంచి బాగానే ఉంది. 600 వచ్చిన 500 వచ్చిన కూలికే పోతున్నా. ఎంత వస్తుంది తెచ్చిస్తున్నా. ఒక పని మీద 6000 లాస్ వచ్చింది. సొంత పని పెట్టుకున్నప్పుడు 10 రూపాయలు లాస్ వస్తే లాభం వస్తుంది కదా. లాభం వచ్చినప్పుడు ఏమన్నా ఇప్పుడు లాస్ వచ్చేవరకు నువ్వు ఎందుకు చేసినావు ఆ పని అంటుంది. ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే మాట్లాడుతున్నా రేటు. ఆడ పని ఎక్కువ చెప్పిండు. పని చెప్పి ఊకోరు. మీరు ఏ పని చేస్తారు? మేస్త్రి పని చేస్తారు. మేస్త్రి పని. వాళ్ళు ఎక్కువ పని చెప్పారు. కిరాయిలు ఎక్కువ అయినాయి. దానివల్ల 6000 లాస్ వచ్చింది. ఎందుకు చేసినామని రూపాయి వస్తుంది. ఇంకా అదంటే ఇట్లా గొడవ పెట్టుకుంటుంది ఆడవాళ్ళ మీద. సరే అంతకు ముందంతా ఆవిడ బాగా చూసుకున్నారా? అంతకుముందు ఇద్దరం పని బాగానే పోయినాం. ఎట్లా పోయారు మీరు? కవల పిల్లలు పుట్టారు, హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు, కూతురు చంపేశారు వాళ్ళు హాస్పిటల్లో. పిల్లలు ఎలా చచ్చిపోయారో కూడా మీరు పట్టించుకోలేదు. అప్పట్లో నేను లేను, గుల్బర్గా బెంగళూరులో ఉన్నా. ప్రసవానికి పిల్ల ఉన్నప్పుడు మీరు లేకపోతే మీ అమ్మనే చూసుకోవాలంటే వాళ్ళకి మా అమ్మకి ఏమని చేసుకోవటం మా అమ్మ మా నాన్నకి ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం లేదు. మేమిద్దరం కావాలని చేసుకున్నాం మేడం. అంటే ఎట్లా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? గది. సో అందుకని వాళ్ళు చూడరు, వీళ్ళు చూడరు. వాళ్ళు నన్ను చూడరు, వాళ్ళు చూడరు. ఆ అమ్మాయిని నిన్ను వెళ్తా ఉంటే ఎత్తుకొని వచ్చిన చిన్నపిల్లల్ని ఇద్దరిని పిల్లని మాత్రం వాళ్ళే 3 సంవత్సరాలు దాకారు. పిల్లని 3 సంవత్సరాల తర్వాత ఆమె తీసుకురామంటే తీసుకొచ్చి నేను చూసుకుంటాను అంటేనే. అప్పుడు దాకా నేను పిల్లని కూడా తీసుకురాలా. ఏ పిల్లని తీసుకురాలా? గోపి ఆ పిల్లగాడు. ఫస్ట్ పిల్లడు పుట్టాడు. తర్వాత రెండో కాంతికి కాను పిల్ల అన్నాడు. కాను పిల్ల అయితే లింగంపల్లిలో చూపించి 35,000 పెట్టిన. ఇద్దరు కావాలని. ఇద్దరులో కూడా అనుమానంగా ఉన్నారు. ఇద్దరులో ఒకళ్ళే ఉన్నారు, బాబే ఉన్నాడు. బాబు కొన్ని రోజుల తర్వాత 4 సంవత్సరాలు చనిపోయాడు ఇంట్లోనే, మా ఊర్లోనే. ఆ పిల్లోడు చనిపోవడానికి కూడా కారణం మీరే కదా? కారణం ఏముంది? కాదమ్మా, ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారం హాస్పిటల్లో సర్జరీ ఆపరేషన్ చేస్తే బతుకుతాడని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళావు ఆపరేషన్ చేయిద్దామని చెప్పి. నీ పాటికి నీ పనికి వెళ్ళిపోయి మీ అమ్మ ఆపరేషన్ చేయించలేదు, వైద్యం చేయించలే. అందుకే కదా పిల్లోడు చచ్చిపోయాడు. అప్పట్లో నేను చేయటం ఒక్కడిని తినేది 10 మంది అయ్యారు. ఇంట్లో చూసుకోవాలి, నేను మా నాయనకి బాగలేదు, ఇటు పిల్లం చూసుకోవాలి, ఎమ్మటే కానుపులైన. సరే మరి ఇలా ఉన్నప్పుడు మీకు 3వ పిల్ల ఎందుకు అవసరం? 2 కవల పిల్లలు పుట్టారు. సరే పాప చచ్చిపోయింది, పిల్లోడు ఉన్నాడు, వాడి ఒంట్లో బాలే, మళ్ళీ ఇంకొక ప్రసవం ఇంకొక కాన్పు అవసరం అంటున్నా. ఒక ఆడపిల్ల కావాలని చేసుకున్నా మేడం. సంపాదించడానికి లేదు, డబ్బులు లేవు. మళ్ళీ నువ్వే చెప్తున్నావు 10 మందికి నేను పోషించాలి అంటున్నావు. ఉన్న పిల్లని కాపాడుకోవడానికి వైద్యం చేయడానికి డబ్బులు లేవు. మీకు మళ్ళీ 3వ కాన్పు 3వ పిల్ల కావాలి. ఇప్పుడు అలా రోడ్ల మీద అలా వదిలేయడానికేగా మీరు కండం. మీరు బాగానే ఉన్నారు, వాళ్ళ బతుకులేంటి? బతికిలేమని మేడం, సాక్కుంటున్నాం కదా. ఎట్ట సాక్కుంటున్నారా? నువ్వు కరెక్ట్ గా సాక్కుంటున్నావు వాళ్ళని? తల్లిదండ్రులు కాదన్నాగా నేను నా పిల్లాన్ని అంట పెట్టుకొని వచ్చి మేము బతుకుతున్నాక 11 సంవత్సరాలు ఎడుకొచ్చి అమ్మాయిని కడుపుతూ ఉన్నప్పుడు ఎత్తుకొచ్చినాం.
ఇప్పుడు నేను ఇక్కడే ఉండా, పోతున్నాను వస్తున్నానే కానీ మా నాన్న చనిపోయినప్పుడు కూడా పోతున్నాను వస్తున్నానే కానీ ఇంత మటుకు నేను మళ్ళీ ఈ నుంచి అటు పోయి మేము బాగానే చూసుకుంటాం ఇప్పుడు వాళ్ళని. ఇప్పుడు 15 రోజు నుంచి గొడవ అవుతుంది మేడం. అంతకు ముందు బాగానే చూసుకున్నాం, ఏం గొడవలు లేవు. ఇద్దరం పనికి పోతున్నాం, వాళ్ళిద్దరు స్కూల్లో పంపించిన పిల్లగాడు చదువుకోనన్న దాకా పిల్లడు చదువుకోనన్న కానీ ఈ సంవత్సరం నుంచి పనిలోకి వస్తున్నాడు. ఇప్పుడు వాడు 10 రూపాయలు తెస్తున్నట్టు నన్ను కేర్ చేయట్లా. ఎవరు కేర్ చేయట్లేదు? మా భార్య. నువ్వు తెచ్చే 400 500 ఏంటి, పిల్లోడు 350 తెస్తున్నాడు. వాడు కారణం అసలు మా ఇద్దరు గొడవ పెట్టుకున్నా కానీ చల్లాయించలా ఇంకొద్ది రాజు చేస్తున్నాడు. వాడు ఎందుకు కారణం అవుతాడు? వాడికి నేను పనికి ఇద్దరం ఒక సాటుకు పోదాం రమ్మంటున్నా, నీ ఎమ్మటి రాను ఇంకో సాటుకు పోతా అంటాడు. ఇప్పుడు వాళ్ళు అలా ఎందుకు మీతో బిహేవ్ చేస్తున్నారు? ఇంకా నా ఎమ్మటి నుంచి పోయినాక చెడ్డ అలవాట్లు అన్ని నేర్చుకుంటున్నాడు. ఏం అలవాట్లు నేర్చుకున్నాడు? గుట్కాలు తింటాడు, సాగర్లు తింటాడు, సిగరెట్లు తాగుతాడు. అదే నా దగ్గర ఉంటే ఆ పని చేయడు కదా. మీరే కదా ఇంట్లోనే కదా ఉన్నారు. ఎట్లుంటాడు మేడం? పొద్దుగూకులు నేను పొద్దున్న 9 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలకు కలుస్తాడు, రాత్రి 10 గంటలకు వస్తాడు. నువ్వు అతను ఆయన పనికి పిలిస్తే ఆయనతో పనికి పోవంటే నా మీద పనికి వస్తుంది గొడవలు ఎందుకుంటే ఆయన ఏ రాయితోనంటే ఎట్లా అట్లా కొడతారు, అందుకు నేను పోను. నాకు ఇష్టం తాగడం, సిగరెట్లు స్మోక్ చేస్తావంటే, గుట్కా వేసుకుంటా అన్ని చేస్తావా? గుట్కా వేస్తుండే బంద్ చేసిన మేడం, బొమ్మ కొట్టి బంద్ చేసిన. తాగుతావా నువ్వు? ఏం లేదు, చెడు అలవాట్లు ఏమీ లేవు. గుట్కా ముందు తినేవాడు, ఇప్పుడు మానేసావు. నిజంగా అలాంటి ఏంటి అలవాటు చేసుకోక. నువ్వు ఒకవేళ ఇంతకు ముందు తాగినా తిన్నా చేసినా కూడా ఎన్ని వదిలేసి, అంటే మీ అమ్మ నాన్న ఎలాగన్నా ఉండనివి, దాని గురించి కాదు. నీకు 16 ఏళ్ళు, నువ్వు ఇంకా నీకు బోల్డ్ అంత జీవితం ఉంది. నువ్వు కష్టపడి పని చేసుకుని నువ్వు మంచిగా బతకాలి. ఎవరి దగ్గర మన నుంచి వీడేంటి అని అనిపించుకోకూడదు. పలానా పిల్లోడు మంచోడని అందరూ అనుకోవాలి, సరేనా? వాళ్ళు ఏమన్నా పెట్టని, వాళ్ళ కష్టాలు, వాళ్ళు పెట్టే కష్టాలు అవని, వాళ్ళ గొడవలు అవని ఎప్పుడు మీ మనసుల్లోకి రానివ్వకండి. చెడు అలవాట్లు మట్టుకు ఎప్పుడు చేసుకోకండి. సరే, ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నీ సైడ్ అంతా నువ్వు కరెక్టే ఉన్నావు, ఆవిడే గొడవ పెట్టుకుంటుంది అంతేనా? ఇప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పింది, నువ్వు ఇంతవరకు నువ్వు చెప్తావు అని చూస్తున్నా, నువ్వు చెప్పట్లే ఆ విషయం. నువ్వు ఇంకొక ఆవిడతో తిరుగుతున్నావా లేదా? తిరగటం అనేది లేదు. తిరగటం అనేది లేకుండా సంసారం చేస్తున్నా. పని కాడు ఏంటంటే ఇప్పుడు ఆమె తరపున నేను పనికి తీసుకెళ్తే అడ్డమేసి నేను పనికి తీసుకెళ్తే పోయి 1 నెల చేసిన పని ఆమె కూలి ఆమె తోలకపోయింది నన్ను. తోలకపోతే ఆమె తరపున 1 నెల రోజులు పని దొరికింది. నెలకి 700 600, రోజుకి 600 700 దొరుకుతాయి నా కూలి. అంతే అట్లా పోయి నేను అట్లా చేసినా గానీ ఆ స్వతంత్రం మీద గబక్కని కింద పడ్డానంటే పోయినా గానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. చెక్కరెచ్చి కింద పడదంట, కింద పడ్డానా అంది. ఇంకా డబ్బులు ఇచ్చేది నాకు 400. డబ్బులు పోతాయే? డబ్బులు పోతాను కాదు, కింద పడ్డాను పలానా సాట్ ఉందంటరా అంటే బస్ స్టాప్ కాడ ఉంది కానీ పలకనా బస్ స్టాప్ కాడికి వెళ్ళినా, రాలేదు. అదే గొడవ. ఇంకా ఆ రోజు నుంచి ఇంకెక్కువైపోయింది. ఆవిడతో నెల రోజులు నువ్వు పనికి వెళ్ళావు తప్ప సంబంధం లేదు. కావాలంటే ఫోన్ చేపిస్తే ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడండి. బొక్కు గుంజుకున్నారు, ఫోన్ గుంజుకున్నారు, అన్ని జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు 15 రోజుల నుంచి ఇవన్నీ జరగటం. ఇంటికి వెళ్ళి బండి కొనుక్కున్నాను, 10,000 రూపాయలు బండి డబ్బులు తీసుకొచ్చా, పిల్లల స్కూల్కి దూరం అవుతున్నాను. ఆమె కోసం నేను మా అమ్మని అడిగి 10,000 రూపాయలు తెచ్చుకున్నాను. నా కాడ బండి కొనుక్కోడానికి డబ్బులు లేకనే కదా. ఇంటికి పోయి డబ్బులు తెచ్చిన తర్వాత గొడవ పెట్టుకుంది, ఎక్కువైంది. ఎందుకు? బండి తీసుకురావడం అసలు ఇష్టం లేదు ఆమెకి. నువ్వు బండి లేనప్పుడే నువ్వు ఇన్ని కథలు పడుతున్నావు. ఆటో నైట్ 12 1 గంటకి 3 గంటలు లేచి నువ్వు పోతున్నావు. నా పని ఇంకా బండి కొంటే ఎక్కువ చేస్తావు. ఇప్పుడు ఆయన అసలు తిరగట్లేదు అంటున్నాడు. ఇప్పుడు మేదురుగానే చెప్తున్నాడే, ఆవిడతో ఏమీ సంబంధం లేదంటున్నాడు. ఉంది మేడం, ఉంటే మీకు తెలుసు. పని పోయిన కూర్చోబెట్టి వీడిని పని చేయించిందంట. మళ్ళీ ఆ మనిషి ఈయన మేస్త్రి పని చేస్తాడు కదా, వాళ్ళని కూర్చోబెట్టి ఈయన పార పని చేసేవాడు. మేస్త్రి పని చేసేవాళ్ళు ఎవరైనా పార పని చేస్తారా మేడం? పార పని చేసి వాళ్ళు మాలు కలిపిన వాళ్ళు సిమెంట్ లేను వాళ్ళు కూర్చోబెట్టి ఆ పని చేస్తా. అదే నేను ఎట్లా పని చేస్తాను, నీకెందుకు, నీకు అవసరమా, నీ డబ్బులు కావాలని అంటే బయట ఏ దగ్గర చూసినా మేడం మాలు కల్పిస్తుండు, సిమెంట్ తెచ్చేస్తుండు మీద అవి చేస్తుండు. ఎవరు? ఆవిడతో. ఇంకేం చూసావు నువ్వు? ఇంకా అంతే మేడం. ఫోన్ మాట్లాడుతుంది చూసినా, ఇద్దరు దగ్గర మాట్లాడుతుంది చూసినా. ఇద్దరు దగ్గర ఉండి మాట్లాడడం చూసావు. ఆవిడ ఇంటికి మీ నాన్న వెళ్ళడం చూసావా నువ్వు? చూసినా. నువ్వు చూసావా? మాట్లాడడం చూసిన, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసిన. ఇంటికి నేను స్కూల్కి వెళ్తా, అయితే వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆంటీ అంటుంది, ఇంటి ఎలా అంటే మీ నాన్న ఎందుకమ్మా అర్ధరాత్రి ఊకొస్తాడు,
అట్లా రావడం పద్ధతేనా అని నన్ను తిడుతున్నామే. ఎటు పోయినా తిడుతుంది మేడం. ఎందుకు మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడనా? వాళ్ళ ఇంటికి వెళ్తుందంటే పొద్దున్న సాయంత్రం, అందుకని ఆమె నన్ను తిడుతుందా ఫ్రెండ్స్ల ముంగట్లా. వాళ్ళ ఇంటికి వెళ్తుందంటే పొద్దున్న సాయంత్రం, అందుకని ఆమె నన్ను తిడుతుందా ఫ్రెండ్స్ల ముంగట్లా. ఇప్పుడు నువ్వు అడుగు, ఇప్పుడు మీ నాన్న సంబంధమే లేదంటున్నాడు కదా, దీనికి సమాధానం చెప్పు. వెళ్ళలేదా వాళ్ళ అర్ధరాత్రి ఇంటికి? పూట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. వెళ్ళలేదా? ఒక్కరోజు పొద్దుటికి పోయిన పని వెళ్ళటానికి. ఆ రోజు మీ అమ్మ వచ్చి గొడవ పెట్టుకుంది. మీరిద్దరు నువ్వు పోతున్నావు అని చెప్పి ఆమంది. రేపు పొద్దున అడిగేయాలి ఫోన్ చేసి. నన్ను తిడుతున్నావా? ఎట్లా తిట్టింది నిన్ను? ఎట్లా తిడతారు? నువ్వు రావద్దని నన్ను రావద్దని నేను అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటికి వెళ్తున్నానా? వెళ్ళండి, వాళ్ళు మాకు సాడీలు చెబుతారా? సరే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడు. బొక్కుంది నీకాడే. ఎవరికి ఫోన్ చేయాలి? ఫోన్ చేయమని. ఏమికి? అర్ధరాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలో అయితే అబద్ధం ఆడరా? అవును. ఇప్పుడు నేను పోయేవాడికి అబద్ధం ఆడతాను కదా. ఆ పిల్ల అబద్ధం ఎందుకు చెప్తుంది? ఆ పిల్ల చెప్తుంది కదా. కాలేదు మేడం, అర్ధరాత్రి పూట ఎట్లా వెళ్తాను చెప్పు. నువ్వు వెళ్ళకపోతే ఆ పిల్లని ఆవిడ ఎందుకు తిడుతుంది చెప్పు? కావాలని చెప్పుకొని చెబుతున్నారు మేడం. అంత అవసరం ఏంటి నీ మీద కావాలని నా చెప్పుకొని మీద చెప్పడానికి? కావాలని చెబుతున్నారు. ఎందుకు నువ్వు నీ మీద అంత ఏం కసి లేదు. ఎందుకు? వాళ్ళు ఏదో ఒక కారణం ఉండాలి కదా. కారణం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వింటలేదు మేడం. కూలికి పోతే నీ ఎమ్మటి ఎవరిని తీసుకెళ్ళొద్దు, నువ్వు ఒక్కడో పోయి చేసుకో అంటుంది. నా ఒక్కని అంటే ఇప్పుడు నాకు ఒక్కనైతే నేను వేరే సాటికి పోతా కూలికి. అదే ఏదైనా పని చిల్లర పని దొరికిద్ది అనుకో, ఆడ కూలీలు కావాలి తెచ్చుకోమంటారు. ఇంకా అప్పుడు ఆ మనిషిని ఎవరు నన్ను పిలుచుకున్నాను అనుకో, వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నావు అట్లా కన్విన్స్ పెడతాను. అవును కరెక్ట్. అదేదో బదులు నువ్వు రమ్మని చెప్పిన పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పైసలు మనకే వస్తాయి కదా, నువ్వు రమ్మంటే నేను ఎమ్మటి రాను చెబుతుంది మేడం. వాళ్ళు ముగ్గురు ఒకటే మేడం, నేను ఒక్కని ఒకటే. ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ రావాలి, ఒక పరిష్కారం రావాలంటే ముందు నిజాలు మాట్లాడాలి. అవును నిజమే. నువ్వు 100% ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నావా లేదా? లేదు. పెట్టుకోకపోతే ఆవిడకి ఏమిటి అవసరం చెప్పు? ఆవిడ ఎందుకు అబద్ధాలు చెప్తుంది? ఎందుకు పుట్టించుకుంది? ఫోన్లు ఎప్పుడైతే మీ అమ్మ చూడదు, పిల్లోని చంపేసుకున్నారు, మీ అమ్మ ఇంట్లో ఇల్లు వదిలి పంపించేసింది. పోయిందంటే పిల్లోడు పోవడం అంటే మాటలా కాదు కదా. నీకు అలా ఉంది, పోతే పోయిందని చెప్పి కన్న కడుపు ఆమెకు అలా ఉండదు కదా. ఆ పిల్లోడి మాట ఎత్తితే ఇప్పటికే ఆవిడ ఏడ్చింది, నువ్వు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నావు పోతే పోయిందని చెప్పి. మరి ఉంటది కదా బాధ. సో ఇలా జరిగింది. మీ అమ్మ అడిగితే మా అమ్మ చూడదండి, వాళ్ళ నాన్న చూడరు, వాళ్ళ అమ్మ నాన్న చూడరు, మా అమ్మ నాన్న చూడరు, ఎందుకంటే మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, వాళ్ళకి ఇష్టం లేదంటావు. మరి మీ అమ్మ మాట చెప్పడానికి నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అమ్మాయిని చేసుకున్నాక ఆమెకి తక్కువ చేసింది మేడం. నువ్వు చూసుకోలేదు, ఇప్పుడు నువ్వు ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకున్నావు, అందుకే కూడా. లేకపోతే అమ్మాయికి ఏం అవసరం? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగుందా? ఇద్దరికి హెల్త్ బాగాలే, ఎంతకాలం మీరిద్దరు బ్రతుకుంటారో మీకే తెలియదు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి ఇద్దరికి ఒకరికొకరు సహాయం చేసుకొని ఇద్దరు కలిసి కష్టపడి పని చేసుకొని మందులు సరిగ్గా వేసుకొని మీకు మామూలు మీకున్న జబ్బుకి కరెక్ట్ గా మెడిసిన్స్ తీసుకుంటే ఎంతకాలం ఉన్నా బ్రతకచ్చు. మీకు ఏదో అయిపోద్దని నేను అనడలే, కానీ ఇవన్నీ జరగాలంటే మీరందరూ కలిసి మీరిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి గురించి ఒకరు కష్టపడాలి. మీ పిల్లలు ఏంటి, మీ ఆరోగ్యం ఏంటి, మీ మందులు ఏంటి అని ఆలోచించుకోవాలి. ఇది వదిలేసి నువ్వు ఊర్లో వాళ్ళతో తిరిగి ఊర్లో వాళ్ళకి పెడితే ఏమొస్తుంది? జరిగింది ఒప్పుకోండి దయచేసి, కానీ మన తప్పుల్ని మనం సరిదిద్దుకోవడమే మన మనుషులని మనం నిరూపించుకుంటాం సరిదిద్దుకుంటే. నేను తప్పు చేశాను అన్న ఒప్పుకున్నా కదా. ఆడవాళ్ళు చేసిన తప్పులు మగవాడు చెప్పుకోవటం చాలా చిన్నతనం, కానీ ఇంకా ఎన్ని వద్దులే మేడం. ఇంత మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తప్పు చేశాను కదా, ఒప్పుకున్నా, ఓకే. సో ఇక్కడ నుంచి నువ్వు మంచిగా ఉంటావు. సో నువ్వు మంచిగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలి, నువ్వేం చేయాలని మాట్లాడుకుందాం, సరేనా? సరే మేడం. నువ్వేమంటావమ్మా? ఇప్పుడు అతను తప్పు చేశాడు, ఒప్పుకుంటున్నాడు, అతను ఇక్కడ నుంచి సరిగ్గా ఉంటాను అంటున్నాడు. ఆయన తాకుండా ఉండాలి. ఫస్ట్ మేము నన్ను కొట్టొద్దు, పిల్లలు మాటకొస్తే నువ్వు నాకు కొట్టలేదరా, ఆయన మాట ఇంటేనే ఆయన గుట్టినట్టంట. ఆ పిల్లగాడు ఎట్ట మాట్లాడతాడు? కొంచెం ఫోన్ చేశాడు, ఇంటికి పోయినా ఫోన్ చేపిస్తాను, ఎట్ట మాట్లాడతాడు అడుగు. కన్న తండ్రి లాగా చూస్తున్నాడా, లేకపోతే ఉంచుకున్న లాగా చూస్తున్నాడా, ఎట్లా చూస్తున్నాడు అడుగు. ఇంత మటుకు నేను మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ చెయ్యేసి అడగను. ఆడు ఇప్పుడు నన్ను 6 సంవత్సరాలు ఉండేలేవో నన్ను ఎన్నిసార్లు కొట్టాడు అడుగు. ఈ వారంలో నేను 3 సార్లు కొట్టాడు. మమ్మల్ని ఎట్లా అంటే అట్లా రక్తం పడిందా కొడుతున్నాడు మేడం, గుడ్ల మీద ఎట్టంటే అట్ట తంతున్నాడు. నా పిల్లల్ని నేను కొట్టుకుంటే ఏమన్నా చేసుకుంటాను ఇంకా కలబడుతున్నాడు. మమ్మల్ని కొట్టద్దు, నేను ఉన్నాను చెప్పి మమ్మల్ని కొడుతు నేను ఒప్పుకొని వీడు ఆటం పోయి వీడు కొడుతున్నాడు. మరి వాళ్ళ అమ్మని కొడితే చూస్తూ ఊరుకుంటాడా? గొడవ పెట్టుకున్నప్పుడు సదరించాలా? సదరించుడు ఉండయ్యా, సదరించండి. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఎట్లా సదరిస్తారు? అయ్యా బాబు నమస్కారం పెడతాడు. అది కాదు మేడం, ఆమెను కొడతానికి ఏమో గట్టిగుంది. అయితే మేమిద్దరం కొంచెం ఏదైనా కొంచెం అరుచుకుంటాం అనుకో, దాన్ని వచ్చి కొంచెం ఎక్కువ చేస్తాడు. మా అమ్మని మా నాన్న
వాళ్ళ గురించి నేను తాగుడు బంద్ చేసిన. నీ గురించి కాదు, వాళ్ళ గురించి కాదు. నువ్వు ఎప్పుడే తాగొస్తావో గొంతు సో నువ్వు తాగి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తావు కాబట్టి ఆ పిల్లోడు కొట్టడమో లేకపోతే మళ్ళీ తాగొస్తే నేను పేక పిసికి చంపేస్తాను అనడమో, ఆ పిల్లోడు ఎందుకు చేశాడు చూసి 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 వాళ్ళ అమ్మ బాధ చూసి నీ బిహేవియర్ చూసి వాడు అట్లా వెక్స్ అయిపోయి మాట్లాడాడు. అంతే నేను అనేది అది. పద్ధతి మార్చుకొని నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. వాళ్ళకి అవసరం ఏంటి? తప్పకుండా. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మన ప్రాబ్లం ను మనకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించుకొని మీ కుటుంబం బాగుంటే మేము సంతోషంగా ఉంటాం. అందుకే కదా వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరికి ఆరోగ్యాలు బాగోలేవు, అవునా? ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటే మీరు సుఖంగా ఉంటే మాకు ఆ పిల్లల జీవితం మంచిగా చదువుకోను, మాకు ఇంటికి మంచిగా పోయిందాగా ప్రాణంతో బతుకుండాలా అని నాకు కోరిక. అది ఒకటి, నాకు ఏ ఆస్తి ఏది ఆశించలే. ఇప్పుడు అతను చెడే చేస్తున్నాడు, అతను తాగుతున్నాడు లేకపోతే ఇంకొకటో వీలైనంత వరకు అతనితో మంచిగా ఉండి మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించాలమ్మా. మీరు చేస్తున్నది కూడా ఏంటంటే పిల్లలకి బాగా అంటే మీ బాధలు వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అతన్ని భయంకరంగా చూస్తున్నారు, ఒక తండ్రిలా చూడటం లేదు. అది అంటే తండ్రి ఎలాంటి వాడైనా ముందు ఒక తండ్రి అనే మర్యాద అనేది ఇవ్వాలి. ఆ మర్యాద కూడా ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లే. ఎందువల్లంటే మీరు చెప్పిన మాటల వల్ల అవ్వచ్చు, మీరు పడ్డ కష్టాల వల్ల అవ్వచ్చు, వాళ్ళ మనసు అట్లాగే అయిపోయింది. అట్లా వాళ్ళ మనసు అవ్వడానికి కారణం నిజంగా మీరే. ఇప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరినైనా తిట్టో కొట్టో బెదిరించో సంసారం చేయలేం. మనసులో ఒకటి అవ్వాలి, ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి, అప్పుడే సంసారం చేయగలరు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కలిసి ఉండాలి అని అనుకుంటే అతను ఎలా ఉండాలి? తాగుడు మానేస్తాడంట, మిమ్మల్ని కొట్టడంట. ఇప్పుడు అతను పని చేసిన ప్రతి పైసా మీరు వాళ్ళకి తెచ్చి ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత మీది చూసుకోవాలి, అది చేస్తాడంట. ఇంకేం చెప్పాలని? ఆ పిల్లలకి ఏదైనా రాసి మనసా మేడం, ఆయన మళ్ళీ వేరే వాళ్ళని అట్లానే చేస్తానంటాడు, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరన్నా. ఇప్పుడు మీకు ఆస్తి ఏమన్నా ఉందా? పిల్లలకి ఏదైనా చేసి నమ్మకం లేదు. 300 గజం ఫ్లాట్ ఉంది, 300 గజాలు రూములు ఉన్నాయి. అది అమ్మ పేరు మీద ఉంది. మీ అమ్మ పేరు మీద? ఆమెను రేపు చూసినాడు నాకు వస్తుంది, నన్ను చూసినాడు నా కొడుకు వస్తుంది, అంతేగాని ఇంకా ఏం లేదు. కష్టం చేసి ఇద్దరం పనికి పోయి అప్పు చేసినాము, మిత్తిరి మీద మిత్తిరి కట్టి జాగాది చేసినాము. ఇప్పుడు ఆ 300 గజాల మీద అప్పు ఉంటే మీరు తీర్చారు? నేనే తీర్చిన, ఇద్దరం కష్టం చేసి మా ఆయన నేను ఇద్దరం. మరి అలాంటప్పుడు మీ అమ్మని రాయమనండి వాళ్ళిద్దరికి. నా పిల్లలకి ఏదైనా పిల్లలకి రాయాలి కదా దాస్తి. ఆమె పోత ఎత్తుకొని పోదుగా మేడం. ఆమె పోత ఎత్తుకొని పోయిందా? మీరు ఇప్పుడు ఎవరెవరితోనో తిరుగుతున్నారు, రేపు ఎవరికో రాసి ఇచ్చేసారు, వాళ్ళు ఏం చేస్తారు? అట్లా పోతుంది. అట్లా అంటే నువ్వు తిరుగుతున్నావు, నీ మీద నమ్మకం ఏంటి? నువ్వు తిరిగావు కదా. అమ్మ పేరు మీద పోయినా కూతురు పేరు మీద పెడతా. పెట్టు. కొడుకు మీద కూడా నేను నమ్మకం లేదు. సరే పెట్టు. కూతురు పేరు మీద పెడతా. అమ్మ పోయినాక నీ కూతురు పేరు మీద పెడతాడంటమ్మా, పెట్టిన. వాడిని ముందు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించండి మీరు. వాడిని మంచిగా ఇద్దరికి చదువు చెప్పించి, ఇప్పుడు ఆ పిల్లోడికి అయితే అయింది, మేము కూడా హెల్ప్ చేస్తాము, మేము హెల్ప్ లైన్ లో చెప్తాం, లేకపోతే మేమేం చేయాలో కూడా చూస్తాం. ముందు ఆ పిల్లని కొంచెం ఎంతో కొంత చదివించి వాళ్ళ జీవితాలకు ఒక దారి చూపించాలి, అది ముఖ్యం ఫస్ట్. ఇప్పుడు నేను లాయర్ గాని డాక్టర్ గాని ఇద్దరిని పిలుస్తా, వాళ్ళిద్దరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం ఎలా చేద్దామో ఒక డెసిషన్ తీసుకుంటాం. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళతో ఏం చెప్పాలి, వీళ్ళకి పరిష్కారం ఏంటి చెప్పండి. ఇందాక నుంచి రాఘవుల్ని మనం కౌన్సిలింగ్ చేస్తున్నాను మేడం. ఇందాక అయితే ఏంటంటే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇతనికి అలవాట్లు ఎక్కువ, ఆలోచన తక్కువ. మేడం ఒక పద్ధతి కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ బాధ్యత కానీ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. అయితే ఏంటంటే చేసేటటువంటి పనిలో ఎంత స్పీడ్ ఉంటుందో దానికి అపాలజైజ్ చేసుకోవటం, దానికి క్షమించండి అని చెప్పడం అంతే స్పీడ్గా ఉంటుంది. తాగుడు మానేస్తావా అంటే రేపటి నుంచి మానేస్తానని అంటాడు. అయితే ఆవిడని అడిగితే అంకమ్ని అడిగితే మనం ఇందాక నుంచి ఏం చెప్తుందంటే కనుక ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేశాడంట, చేశాడు. రాత్రి చేస్తాడు, మళ్ళీ పగలయ్యేటప్పటికి పరిస్థితి మామూలే మేడం. సో ఇంకొకటి విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే ఈ సింపాథెటిక్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఒక పక్క నుంచి నీ పిల్లలకు అన్యాయం జరుగుతుందయ్యా, నీ భార్యకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద సానుభూతి చూపెట్టంటే అటువంటి సానుభూతి అక్కడ మీకు కనిపించదు. జాగ్రత్తగా గమనించండి మేడం, అతని కళ్ళల్లో ఎక్కడ కూడా మీకు సానుభూతి కానీ పశ్చాత్తాపం కనిపించదు. రివర్స్లో ఏంటంటే అతనుగా సానుభూతి పొందుతాడు. నేను తాగుడుకు బానిస అయిపోయాను, అప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఇప్పుడు తీసుకొస్తున్నారు, వీళ్ళందరూ నన్ను ఏకాకి చేసి వాళ్ళు ముగ్గురు ఒక టీం అయిపోయారు అని చెప్పి రివర్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవతల వైపు సానుభూతి చూపెట్టేవాడే నిజంగా మారినట్టు లెక్క. తనకి సానుభూతి కావాలి అని కోరుకునేవాడు మారేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది క్రిమినల్ సైకాలజీ మేడం, ఫరెన్సిక్ సైకాలజీ. అంటే ఎంపతి, సింపతి ఆ రెండు కూడా చాలా తక్కువ అనమాట ఈ వ్యవహారం. ఆవిడ ఇందాక కొట్టినటువంటి దెబ్బలు చూస్తే మేడం చాలా గ్రీవియస్ ఇంజరీస్ అనమాట. ఆ పెదం మీద లోపల ఇంజరీస్ ఉన్నాయి మేడం.
లోపల కళ్ళలో నీరు కూడా వచ్చింది రోగులు కనిపిస్తుంది. అయితే ఇందాక ఏంటంటే ఆవిడ ఇందాక ఎవరితో మాట్లాడిపించావమ్మా? అతను ఎవరు? మన్నాయి వాళ్ళ చెల్లెలు భర్తే. చెల్లెలు భర్తతో మాట్లాడిపిస్తే అతనేమంటున్నాడు అంటే అతనేమంటున్నాడంటే ఇతను ఏ నిమిషానికి ఎలా మారిపోతాడో కూడా మనకు తెలియదు. ఇది కూడా మనం ఏంటంటే మెడికల్ పరంగా ఒక విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చూపెట్టాలి మేడం, చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ వాడుతున్నారో ఆ రెట్రో వైరస్ అన్న దానికి హెచ్ఐవి వైరస్ అన్నది బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వైరస్ తాగేటటువంటి వ్యక్తులకి మనస్తత్వాన్ని ఇంకా చాలా భిన్నంగా వాళ్ళ ఆలోచన శైలిని మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి నేను ఇందాక ఏమని చెప్పానంటే అతనికి ఒక అవకాశం ఇచ్చాను, నీకు మేము కౌన్సిలింగ్ చేపిస్తాము, డిఅడిక్షన్ క్యాంప్కి పంపిస్తాము, ఆల్కహాల్ డిఅడిక్షన్కి సంబంధించినటువంటి మందులు ఉన్నాయి, ఇవన్నీ కావాలంటే అవేం అక్కర్లేదు సార్, నాకు నేనుగా మానేస్తానంటే. అంటే ఇదేంటంటే అతనికి ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ కాన్ఫిడెన్స్ మన అందరి మీద రుద్దటం అనమాట, మనల్ని నమ్మించి అతనికి కూడా ఇచ్చుకోవడం మనకే ఇస్తాడు మేడం. సో దాన్ని బట్టి ఏంటంటే అతను ఎన్ని చెప్పినా కూడా దానికి ఏంటంటే మనం ఒక క్లియర్ కట్గా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ గీసి, ఎందుకు ప్రధానంగా ఇద్దరు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మేడం, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఈ హెచ్ఐవి అన్నది ఉంది. దేవుడి దయవల్ల అదృష్టం కొద్దీ ఆ పిల్లలకి ఏమీ రాలేదు, కానీ ఆ పాపకు ఇప్పుడు మళ్ళీ టీబీ, ఆ అమ్మాయికి కూడా దీర్ఘకాలికంగా మందులు వాడవలసినటువంటి పరిస్థితి. ఆవిడ రికవరీ స్టేట్ స్లోగా ఉంది, పాప రికవరీ స్టేట్ కూడా స్లోగా ఉంది. వాళ్ళిద్దరికి మందులు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు మేడం, ఎందుకంటే మానసికంగా వాళ్ళిద్దరు చాలా వీక్గా ఉన్నారు. ఇతను మానసికంగా ఏది పట్టింపు లేదు, ఏది లెక్కలేదు కాబట్టి అతనికి మందులు పనిచేస్తాయి, వాళ్ళిద్దరికి మందులు పనిచేయట్లేదు. బాబు విషయానికి వస్తే కనుక వాడు ఒక విధంగా తల్లిని కాపాడుతున్నాం మేడం, వాడు కంప్లీట్గా చెడుదోవలో వెళ్ళిపోతున్నాడు మేడం. యథా రాజ తదా ప్రజ అన్నట్టు తండ్రి ఎలా ఉంటే కనుక తండ్రి చేసింది నేను ఎందుకు చేయలేను, తండ్రి 10 రెట్లు చేస్తే కనుక నేను అందులో ఒక వంతనే నేను చేయొచ్చు కదా అనేటటువంటి ధీమాతో వాడు ఉన్నాడు. సో వాడి పని ఒక విధంగా తల్లిని ప్రొటెక్ట్ చేయటం అన్నది ఒక విధంగా సమర్థించినా కూడా నిజంగా వాడు ఏంటంటే వాడు చదువు మానేయటము, చెడు అలవాట్లకు లోనవటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఖండించినట్టు. ఇమీడియట్ గా వాడిని స్కూల్కి పంపించాలి మేడం. వాడి స్కూల్కి పంపించాలి. వాడు చేసేటటువంటి పని తండ్రిని కొట్టడం అన్నా, అమ్మని తల్లిని సపోర్ట్ చేసినా కూడా తండ్రిని కొట్టడం అన్నా చాలా తప్పు. అది తర్వాత ఏంటంటే నువ్వు ఇంత చిన్న వయసు గుట్కాలు నేను మానేశాను, నేను గుట్కాలు మానే, మీ నాన్న కూడా అదే అంటాడు, ఎంతకాలం ఏందయ్యా నువ్వు డ్రింక్ మానేసా అంటే నెల రోజులు బట్టి తాగా, అదేదో 10 సంవత్సరాలు బట్టి తాగట్లేనట్టు. సో అతను చేసేటటువంటి పని చాలా గొప్పగా చూపెట్టుకుంటాడు. అదే విధంగా నువ్వేమంటున్నావు, నెల రోజులు బట్టి నేను గుట్కా తీసుకోవట్లేదని అంటున్నావు. అంటే నెల రోజులు గొప్ప కాదు, అసలు గుట్కా ఎందుకు వాడుతున్నావు నువ్వు ఈ వయసులో? లేదు సార్, అప్పుడు తింటుండే సార్, అమ్మ కొట్టింది, ఇంకా అక్కడి నుంచి నేను మానేసిన. అమ్మ కొట్టిందని కాదు, తండ్రి చేసినటువంటి తప్పు నేను చేయకూడదు అని చెప్పి నువ్వు మానేయాలి. అలాగే పాప విషయానికి వస్తే మేడం, ఇది ఇంకో ఎగ్జాంపుల్ మేడం. ఏదైతే ఈ వయసులో ఆ పాప వినకూడదు, నలుగురు చెవుల నుంచి వింది, ఏవైతే తండ్రిని ప్రశ్నించకూడదో అవన్నీ ప్రశ్నిస్తుంది. అది చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసైనా కూడా రాగుల్లో మార్పు వస్తుంది అని మనం కోరుకోవాలి మేడం. ఈ ఫ్యామిలీ ఇక్కడి నుంచి అయినా కూడా హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. చెప్పండి. మామూలు లేమన్ సిటిజన్స్కి ఉండే రైట్స్ అన్నీ కూడా ఎయిడ్స్ వాళ్ళకి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం కోర్టులలో వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఎయిడ్స్ ఉన్నాయి, మాకు ఎయిడ్స్ ఉంది, మా కేసు తొందరగా చూడండి, లేకపోతే మాకు ఎయిడ్స్ ఉంది కనుక మాకు తొందరగా మెయింటెనెన్స్ అలాంటివి అలాట్ చేయాలని చెప్పి వీళ్ళు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు సింపతి గెయినింగ్ పర్సనాలిటీస్ లాగానే ఉంటారు వీళ్ళు. అంతే తప్ప లాలో ఏముందంటే వీళ్ళకి రైట్స్ గురించి చెప్పారు, కానీ వీళ్ళు ఎలా ఉండాలి అనేది, అంటే భార్యాభర్తలు అట్లీస్ట్ అది ఎలా ఉండాలి అనేది మాత్రం లేవు. కాకపోతే రీసెంట్ గా ఆసరా సామాజిక భద్రతా పెన్షన్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఎయిడ్స్ వాళ్ళకి 1000 రూపీస్ చొప్పున ఇస్తుందమ్మా. అది రీసెంట్ గా అది ఏఆర్పి సెంటర్స్లలో మెడికల్ సర్టిఫికేట్ అనేది వీళ్ళకి చూపిస్తే వీళ్ళకి అట్లీస్ట్ ఒక నెలకి 1000 రూపీస్ చొప్పున ఇస్తున్నారు. అంటే ఆ బెనిఫిట్ అనేది వీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంత వీళ్ళలో డిఫరెన్సెస్ పెరుగుతున్నా కొద్దీ వీళ్ళ లైఫ్ స్పాన్, అంటే వీళ్ళు జీవించే టైం తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్ గా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ఇద్దరు చదువుకి ఏం చేయాలో, ఏం సహాయం చేయాలో అది మేము మాట్లాడతాం, మేము చెప్తాం. ఆ పిల్లలిద్దరికి మేము అడుగుతాం, హెల్ప్ లైన్లు అడుగుతాం. చాలా మంది ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మంచి మనసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ముందుకు వస్తారు. ముందుకు వచ్చిన వాళ్ళతో చెప్పి మాకు చేతనైన సహాయం డెఫినెట్ గా చేసి ఆ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకి ఫస్ట్ చదువు ఇంపార్టెంట్. మీ ఇద్దరితో సంబంధం వద్దు వాళ్ళకి, వీలైతే హాస్టల్లోనే పెట్టి చదివించడానికే ప్రయత్నిస్తాం, అది కూడా చూస్తాం, అదే ప్రయత్నిస్తాం. సో వాళ్ళిద్దరు ఈ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్ళి శుభ్రంగా చదువుకొని కొద్దో గొప్ప వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకడానికి ఒక దారి చూపిస్తాం. అలాగే మీరు కూడా, అతను తప్పులు చేస్తాడు కాదని అన్నీ అర్థమైపోయింది,
మీరు కూడా అతన్ని తప్పులు చేస్తున్నప్పుడు లేకపోతే అతని కోపంలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఒకంతో ఉన్న కోపాన్ని పదింతలు చేయకుండా దాన్ని ఎలాగ సరైన పద్ధతిలో ఆ కోపం తగ్గించుకొని కంఫర్టబుల్గా బ్రతకడానికి ఎలాగ దారి అన్నది మీరు కూడా కొంచెం తగ్గి ఆలోచించి పాతేన్ని మనసులో పెట్టుకోకుండా జీవితాలు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సరేనా? ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు అతనికి ఆస్తి ఉంది, ఒక 300 గజాలు ఉందంట. వాళ్ళ మదర్ తర్వాత ఇతనికి వస్తాట. వాళ్ళ మదర్ తర్వాత ఇతనికి వస్తే ఇతను ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. సో మీరు లీగల్గా వాళ్ళ మదర్ తదనంతరం ఆ పిల్లోని నేను నమ్మను, ఆ పిల్లకి రాస్తాను అంటున్నాడు. ఆ పిల్లకి రాసేటట్టు చూడండి. అది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి యాన్సిస్టర్ ప్రాపర్టీ కనుక అది కనుక వీళ్ళకి పూర్తి హక్కు ఉంటుందండి. అంటే మేబీ ఆయనకి లీగల్ హెయిర్ లాగా ఫస్ట్ హెయిర్ లాగా వచ్చినా కూడా వీళ్ళకి కూడా ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతోటి మామగారితోటి ఒకటి రాయిస్తే మాత్రం ఇంకా కొంచెం సేఫ్. అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ అమ్మకి వీళ్ళు నచ్చారని వేరే చెప్తున్నాడు ఇతను. రేపు ఆస్తి అన్నది ఆ ఉన్న మిగిలిన కొద్దో గొప్ప ఆస్తి వాళ్ళ అమ్మ తర్వాత ఆ పిల్లకి వెళ్ళాలి. దానికి ఏదన్నా సెక్యూరిటీ మనం చేయగలమంటే అది కూడా మీరు మేము రాయించేసి ఒకవేళ ఆమెతో పాటు విల్లు లాంటిది కూడా రాయించేసి, ఎందుకంటే ఆవిడ ఎలాగో మీరే చూసుకుంటారు కదా, ఆమె ఆవిడ తర్వాతే వస్తుంది కాబట్టి ప్రాపర్టీ మీరు ఆవిడ చూసుకోవాలి. ఇప్పుడేమి ఆవిడ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ వాళ్ళకి వెళ్ళిపోదు, ఆవిడ పోయిన తర్వాతనే ఆ పిల్లకి వెళ్తుంది అంతే. మీరు అమ్మా నాన్న మధ్య ఏమన్నా జరగనివ్వండి, మీకు ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు తల్లిదండ్రులే, అంతేగాని తిరిగి మీ నాన్నని కొట్టడం అన్నది కరెక్ట్ కాదు. నేను 2-3 సార్లు చెప్పినా కావాలంటే కొట్టాకు వద్దు, ఎందుకు మారతానంటున్నాడు కదా, ఆయన కూడా మారతాడు. మీరు కూడా మంచిగా ఉండండి, మీరు కూడా ప్రేమగా ఉండండి. వాళ్ళు ముగ్గురు ఒకటే నేను ఒకటే అనేది అంటే అయిపోదు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మాకు చేతనైన సహాయం మీ కుటుంబానికి తప్పకుండా చేస్తాం. సరేనా? ఈ క్షణం ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నానండి. జీ ఫౌండేషన్కి అంటే ఆ అకౌంట్ నెంబర్ అవనివ్వండి, ఆ హెల్ప్ లైన్ కాంటాక్ట్ నెంబర్స్ అవనివ్వండి, అవన్నీ మేము డిస్ప్లే చేస్తున్నాం. దయచేసి ఈ కుటుంబానికి మీ సహాయం చాలా అవసరం. ఎవరికి చేతనైనంత, ఎవరికి తోచినంత, ఎంత చిన్న సహాయం అయినా పర్వాలేదు, దయచేసి మీరు ముందుకొచ్చి చేయాలని ప్రార్థిస్తున్నాను.